యేసు ప్రభు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రి వేళ కొద్ది నిమిషాలు దైవ గ్రంథంలో నుండి ఒక వచన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వాక్యం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి వేళ మరోసారి మీ సన్నిధిలో మీ మాటలు చదువుకొని ఉండగా జ్ఞానం లేనటువంటి వాడను, అల్పుడను, మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క పాత్రగా మాత్రమే వాడుకుందురని, మీ నామానికి మహిమ తెచ్చుకుందురని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామముని ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడున్న మాట, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూస్తున్నాము అనే మాట హెబ్రీ పత్రికలో మనం చూడగలుగుతున్నాం. విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో మనము ఎరగవలసినటువంటి సంగతి, మాటి మాటికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఈ లోకంలో ప్రభువుని ఎరిగినటువంటి మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిసార్లు ఈ స్పృహను కోల్పోతాం. అనగా ఈ లోకం మంది కాదు, మనం నివసించే నివాసం ఒకటి ఉంది, దానికోసం మనం వెళ్ళాలి, అది శాశ్వతమైనటువంటి నివాసము అని ఆ సంగతి మర్చిపోతాం చాలాసార్లు. ఇదే శాశ్వతమని ఎక్కువగా లోకం వైపు, లోక ఆశల వైపు మనము మనసు పెట్టి లోకంలో కొనసాగుతున్నటువంటి సందర్భం మనం కలిగి ఉంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనలను అప్పుడప్పుడు అసలు మనం ఏమిటో, మన స్థితి ఏమిటో, మనం ఉండబోయే స్థితి ఏమిటో, ఇవన్నీ దేవాతి దేవుడు మనకు తెలియచేసినప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు కానీ అనే మాట ఇక్కడ చూస్తున్నాం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అంటే శాశ్వతంగా ఉండే పట్టణం, నివాసం మనకి ఇక్కడ లేదు. ఇది కన్ఫామ్, అందరికీ తెలిసిన సంగతే. చాలాసార్లు అనుకుంటూనే ఉంటాం, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అనేది. పేతురు భక్తుడు తెలియచేస్తాడు. దీనికి ముందు పత్రిక, దీని తర్వాత పత్రిక, పేతురు పత్రికలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం.
ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు అంటాడు. ఇక్కడ పేతురు ఏమంటున్నాడంటే, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేనప్పుడు మనము యాత్రికులమై ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ యాత్రికులం, యాత్ర చేస్తూ ఉన్నాము అని. పరదేశులు అంటే వారికి ఒక దేశం స్థిరంగా ఉండదు, ఒక ప్రాంతం, ఒక ప్రదేశం వారికి స్థిరమైనది కాదు. గనుక మీరు పరదేశులను యాత్రికులమై ఉన్నారు. యాత్రికులమై ఉన్నాం మనం, పరాయి దేశానికి సంబంధించిన వారమని పేతురు భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. పరాయి దేశానికి సంబంధించిన వారము అని. గనుక మనము ఈ దేశానికి సంబంధించినటువంటి వారము కాము. ఈ దేశానికి సంబంధించినటువంటి వారము కాము. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక దీనికి ముందుగా ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నాడు. అంటే లోకంలో మనకు ఒక ఆధార్ కార్డు ఉంది, మనకు ఒక ఐడెంటిటీ ఉంది. ఫలానా భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఫలానా రాష్ట్రం, ఫలానా జిల్లా, ఫలానా తాలూకా, ఫలానా గ్రామం అని ఆధార్ ఐడి ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఈ ఆధార్ ఐడి కొంతకాలమే మనకు అది శాశ్వతమైన ఐడి కాదు. పౌలు ఫిలిప్పీ సంఘంతో చెప్తున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు అంటే మన నిజమైన శాశ్వతమైన ఆధార్ ఐడి పరలోకమందు దేవుడు మనకు ఉంచినటువంటి స్థితి ఉంది, పౌరస్థితి. ఈ లోకంలో మనం ఏ దేశానికి వెళ్ళినా మన భారతదేశం విడిచి మరలా మన భారతదేశానికి రావాల్సిందే. అంటే మన ఆధార్ ఐడిని బట్టి కొంతమంది పర్మనెంట్గా వారు అలా ఉండిపోతారు వేరే దేశంలో, అది వేరే సంగతి. ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా అసలు శాశ్వతమైనటువంటి పౌరస్థితి క్రైస్తవునికి, క్రీస్తుని నమ్మిన విశ్వాసికి పరలోకమందున్నది. పరలోకంలో ఉంది మన యొక్క పౌరస్థితి. అక్కడ నుండి ప్రభుని యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తం మనం కనిపెట్టుకొని ఉన్నాము, మనం కనిపెట్టుకొని ఉన్నాము అంటున్నాడు. కనుక హెబ్రీ పత్రిక 13:14 చెప్పబడిన మాట కూడా అదే.
నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబో దాని కొరకు మనం ఏం చేస్తున్నాం అంటున్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాం. అదే ఉండబోయేది శాశ్వతంగా ఉండే ప్రదేశం. ఇది నిలవరమైనది కాదు, ఇది శాశ్వతమైనది కాదు, ఇది కొంతకాలం నివసించే నివాసం. ఎంత రమ్యంగా కట్టుకున్న మన గృహాలు, ఎంత అందమైన భవనాలుగా ఉన్న ఈ నివాసాలు, ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో పౌలు మరొక మాట తెలియచేస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయం మొదటి వాక్యం నేను చదువుతున్నాను. చూడండి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను అనే మాట ఉంది ఇక్కడ. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను అంటాడు. ఈ నివాసం శిథిలమైపోతుంది. భౌతికంగా మనం కట్టుకునే నివాసం కానీ, మనం నివసించే నివాసం కానీ, రెండవది ఆధ్యాత్మికంగా మనము నివసిస్తున్నటువంటి గుడారం, ఇది దేహం అనే గుడారం. నీ గుడారం, నీ దేహం అనే గుడారం నీవు నివసించడానికి, నా దేహం అనే గుడారం నేను నివసించడానికి, ఇది గుడారం. ఈ గుడారం శిథిలమైపోతుంది. దేహం అనే ఈ గుడారం శిథిలమైపోతుంది. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అంటున్నాడు ఇక్కడ. శిథిలమైపోయే ఈ నివాసానికి చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్నటువంటి ఒక నిత్యమైన నివాసం పరలోకమందు దేవుడు మన కొరకు ఉన్నది అని ఎరుగుదుము అంటున్నాడు. సిద్ధం చేసిన నివాసం. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా శరీరధారిగా ఉన్నప్పుడు మనకందరికీ తెలిసినటువంటి మాటలే. యోహాను సువార్త 14వ అధ్యాయంలో వారి హృదయాలు కలవరపడుతూ ఉండగా ప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిన తర్వాత మీరు నా యందు విశ్వాసం ఉంచారు, నా తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు మీకు కలవు. నేను వెళ్ళేది దేనికోసమంటే మీకు స్థలము సిద్ధపరచడానికి. శాశ్వతమైనటువంటి స్థలం, పర్మనెంట్ స్థలం మీకు సిద్ధం చేయడానికి నేను వెళ్తున్నాను. నేను వెళ్ళి ఆ పర్మనెంట్ ప్లేస్ను మీకోసం సిద్ధం చేసిన తర్వాత నేను మరలా వస్తాను. నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ శాశ్వతమైనటువంటి నిత్యమైన నివాసానికి మిమ్మల్ని అక్కడ ఉంచుతాను అన్నాడు. అక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయంలో. అది ఏ నివాసం అంటే నేనుండే నివాసం, నేనుండే స్థలములో. నేను ఎక్కడ ఉంటానో మీరు కూడా అక్కడే. అదే పరలోక పట్టణం, దేవుని నివాసం అది. అందువలన కొరింథీ పత్రికలో పౌలు అంటున్నాడు, దేవుని చేత కట్టబడినది నివాసం ఇది. మనుషుల చేతులతో కట్టబడే నివాసం కాదు అది.
ప్రియమైన వారలారా, దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం. కొంతమంది నేను ఎరుగుదును, కోట్ల రూపాయల బిల్డింగ్స్ కట్టుకొని ఆ బిల్డింగ్లో చేరదామని, అందులో నివాసం చేయాలని ఆశించి అందులో ప్రవేశించకుండానే లోకాన్ని దాటి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వారి ఇష్టమైన విధంగా ఎంతో అందమైనటువంటి కాంతులతోటి, వసతులతోటి వారు నిర్మించుకున్నటువంటి నివాసాలు, వారు అందులో ప్రవేశించకుండానే దాటి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే ఇది నిత్యమైనది కాదు గనక, ఇది శాశ్వతమైనది కాదు గనక మనం కూడా ఈ లోకంలో మనము నివసించే నివాసాలు మనకు నివాస యోగ్యంగా ఉన్నప్పటికీ ఇవి పర్మనెంట్ కాదు అనేది మనం ఎరుగుదాం. పాత నిబంధన భక్తుల జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే, హెబ్రీ పత్రికలోనే అబ్రహాము మనకు జ్ఞాపకం చేస్తున్న మాటను చూద్దాం. చూడండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఏం చేశాడంట? ఎదురు చూస్తూ ఉన్నాడు. కూర్చో, ముందుకు వచ్చి కూర్చో, కుర్చీలో కూర్చో, లేకపోతే ఇంకో కుర్చీ వేసుకొని కూర్చో. గనుక దేవుడు కట్టబోతున్నటువంటి నివాస పట్టణం, అది శాశ్వతమైనటువంటి పునాదులు కలిగిన పట్టణం. ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూశాడు. మామూలు ధనవంతుడు కాదు అబ్రహాం, విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడు. కానీ ఏమాత్రం తనకు ఒక కోరిక కానీ, ఇదిగో ఇలాగ నేను నివసించే నివాసం ఇలా కట్టుకోవాలి, ఇలాగ ఉండాలి, ఇలాగ చేయాలనుకున్నవాడు కాదు. ఆ మాట ఇక్కడే మనం చూడగలుగుతాం. చూడండి 13లో, వీరందరూ ఆ వాగ్దాన ఫలములను అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము మీద భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. పరదేశులము యాత్రికులమై ఉన్నారని ఈ లోకంలో వారు ఒప్పుకున్నారట. ఒప్పుకొని మృతి పొందారు విశ్వాసంతో. 16లో మనం చూసినప్పుడు, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును, అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అనే మాట ఉంది. చూసారా? పాత నిబంధన భక్తుల యొక్క కోరిక, వారు పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అంటున్నాడు ఇక్కడ. అంటే వారి విశ్వాసాన్ని చూపిస్తూ ఉంది. ఇది మనకైతే స్పష్టంగా బైబిల్ గ్రంథం ముద్రించి మన చేతుల్లోకి పెట్టాడు దేవుడు. కానీ పాత నిబంధన భక్తులకు ఈ వాక్యాలన్నీ వారికి చేతుల్లో లేవు. కానీ వారి విశ్వాసం ఎంత అద్భుతమైనది, గొప్పది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనేవారు, ఇంకా అనేక మంది భక్తులు, వారు భూమి మీద వారు నివసిస్తున్నటువంటి నివాస దినాలన్నీ విశ్వాసం గలవారై, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు ఆ పట్టణం కొరకు వారు ఎదురు చూశారట.
అది 10లో మనం చూస్తున్నాం, వారు ఎదురు చూశారు అని. 13లో ఆ ఎదురు చూసినటువంటి ఆ దేశమును వారు యాత్రికులము పరదేశులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం కలిగి మృతి పొంది ఆ దేశానికి చేరారు. మనం కూడా ఈ లోకం మనం నివసించే నివాసం ఇక్కడేది మనకు ఉండదు, కానీ శాశ్వతమైనటువంటి నివాసం ఉండబోదాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. ఈ నిరీక్షణ మనకు కావాలి. ఈ నిరీక్షణతో మనం బ్రతకాలి. ఎప్పుడైతే పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తామో, ఆ నిరీక్షణతో మనం బ్రతుకుతామో, భక్తి జీవితంలో జాగ్రత్తగా బ్రతుకుతాం, ప్రభుకి ఇష్టలుగా బ్రతుకుతాం. మనం ఒక మాట అక్కడే మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ అధ్యాయంలో 38 నుండి నేను చదువుతున్నాను, చూడండి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవులలోనూ కొండల మీదను గుహలలోనూ సొరంగములలోనూ తిరుగులాడుచు సంచరించిరి. అటివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తం దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా స్థిరపరిచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవింపలేదు అన్నాడు. అంటే పరలోకాన్ని గూర్చిన మాటలు ఇవి. ప్రభువు నమ్మినటువంటి భక్తులు పాత కాలంలో ప్రభువును నమ్మిన కారణాన్ని బట్టి వారు చాలా శ్రమలు పడ్డారు, హింసలు పొందారు, ఖడ్గంతో చంపబడ్డారు, కాల్చబడ్డారు. కారణం ఏంటంటే పరలోక రాజ్యం కొరకు వారు ప్రభువుని ఎరిగిన వారై ప్రభువుకు ఇష్టలుగా బ్రతకాలని అడవుల్లోనూ స్వరంగాల్లోనూ ఆయా ప్రాంతాల్లో శ్రమల గుండా తప్పించుకోవడానికి వారు దాక్కున్నారు ప్రభు కొరకు. అందువలన వారిని గూర్చి ఏముందంటే వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు అని. అంటే వారి నిరీక్షణ పరలోకానికి, ఆ లోకం కోసం వారు ఎదురు చూశారు కనుక ఎన్ని శ్రమలైనా ఎన్ని ఇబ్బందులైనా పడడానికి ఇష్టపడ్డారు. గనుక మనం కూడా ఆ భక్తుల జీవితాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనం నమ్ముకుంది పరలోకం కోసం అని ఎరిగి, ఈ లోకం అశాశ్వతమైనది, దీన్ని విడిచిపెట్టిపోవాల్సిందే అని తెలుసుకున్న వారమై పాపానికి దూరంగా ఉండి ప్రభువుకు దగ్గరగా ఉండి ఆ పరలోక పట్టణానికి చేరే వరకు అటు నిరీక్షణతో మనం బ్రతకాలి. పౌలు చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పేతురు రెండవ పత్రిక 1వ అధ్యాయం 13-14 మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసుకొని
చేసి మిమ్మల్ని రేపుటి న్యాయమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. ఇక్కడ ఏ సంగతులు అంటే ఈ మొదటి అధ్యాయంలో 2వ వాక్యము నుండి 11వ వాక్యం వరకు ఉన్న సంగతులు పేతురు భక్తుడు భక్తకోటికి వ్రాస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక జీవితంలో మనం ఉంచుకోవాల్సినవి, అమర్చుకోవాల్సినవి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మచ్చుకు 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అక్కడే 4 నుండి ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వముని ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలువారగునట్లు వాటిని అనుగ్రహించాను. ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి అందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభుని యేసుక్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలనైన కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోయిన వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గురిడివాడును, దూరదృష్టి లేని వాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పరుడి. మీరిటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. ఈ సంగతులన్నీ చెప్పినటువంటి పేతురు ఇక్కడ 13లో నా గుడారం త్వరగా వచ్చినని ఎరిగి ఈ సంగతులను ఈ గుడారంలో ఉన్నంతకాలం నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుతున్నాను అన్నాడు. గుడారం అంటే దేహం. పేతురు యొక్క విశ్వాసం కూడా ఈ గుడారాన్ని నేను విడిచిపెట్టాలి, నా గుడారాన్ని నేను విడిచిపెట్టాలి, నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి అంటే 11లో చివరిలో చెప్పాడు కదా, యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో. గనుక మీరు ఇవన్నీ అమర్చుకోండి, ఈ సంగతులన్నీ జ్ఞాపకం చేస్తున్నాను నేను అని పేతురు భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. గనుక మన విశ్వాస జీవితంలో మనం ఇది నిలువరమైన పట్టణం కాదు, దీన్ని విడిచిపెట్టిపోవలసిన వారమై ఉన్నామని ఎరిగి మనము శాశ్వతంగా ఉండబోయే రాజ్యము కొరకు మనము ఎదురు చూస్తూ ఉన్నాం. దాన్ని పొందే వరకు నిరీక్షణతో కొనసాగాలి. రోమాపత్రికలో ఒక మాట చూద్దాం. రోమాపత్రిక అపోస్తులైనటువంటి పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో ఒక్క మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 22 నుండి నేను చదువుతున్నాను చూడండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలానగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడును నిరీక్షించును. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము అంటున్నాడు పౌలు. మనం
23వ వచనం ఆఖరిలో మనం చూసినప్పుడు మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము అంటున్నాడు. దేహం యొక్క విమోచన కొరకు అంటే ఈ దేహాన్ని విడిచిపెట్టేది అని దాని అర్థం. దేహం యొక్క విమోచన కొరకు. ఈ దేహం యొక్క విమోచన ఎప్పుడు జరుగుతుందంటే మనం ఈ లోకం దాటినప్పుడు, మనం కన్ను మూసినప్పుడు. పౌలు చెప్తున్నాడు, మనము నిరీక్షింపబడిన వారమే రక్షించబడ్డాం. నిరీక్షణ లేకుండా రక్షణ లేదు. చాలామంది రక్షించబడ్డారు కానీ వారికి నిరీక్షణ లేదు. మనము నిరీక్షింపబడిన వారమై రక్షించబడ్డాం. దేనికోసం మన నిరీక్షణ అంటే పరలోక రాజ్యము కొరకు, ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు మనం రక్షించబడ్డాం. ఈ లోకం శాశ్వతం కాదని, ఆ రాజ్యం శాశ్వతమైనదని, దానికోసం మనం రక్షించబడ్డాం. మనం గమనించినట్లయితే ఇక్కడ ఎలానగా మనం నిరీక్షణ కలిగిన వారమే రక్షించబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించినట్లా ఓపికతో దాని కొరకు ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి అన్నాడు. ఓపికతో దాని కొరకు కనిపెట్టుకోవాలంటే పరలోకం కోసం, దానికోసం ఎదురు చూడాలి, చేరేదాకా ఎదురు చూడాలి. మన ఇష్టం వచ్చినట్లుగా మనం భక్తిలో లేకుండా ఎదురు చూసినా ప్రయోజనం లేదు. కానీ క్రమం, దేవుడిచ్చిన క్రమాన్ని అనుసరించి ఉండాలి. పౌలు చాలా సందర్భాల్లో చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నేను ముగిస్తాను. ఒక మాట ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 24-25 నేను చదువుతున్నాను. చూడండి, మొదటి కొరింథీ 9వ అధ్యాయం 25. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటం పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటం పొందుటకును మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ మనం గమనించినట్లయితే గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను అంటున్నాడు. ఇక్కడ బహుమానము కొరకు నేను పరిగెత్తుచున్నాను అన్నాడు. ఏమిటి ఆ బహుమానం అంటే అక్షయ కిరీటం. ఈ లోకమందు పందెంలో పరిగెత్తే వారందరూ క్షయమైపోయే కిరీటం కోసం పరిగెత్తున్నారు. కానీ మనమైతే అక్షయ కిరీటం ప్రభువు కానొక దినం మనకిస్తాడు. అక్షయ కిరీటం. ప్రకటన గ్రంథంలో జీవ కిరీటం అన్నాడు. జీవ కిరీటం, మహిమ కిరీటం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మహిమ కిరీటం పొందుతాం. ఇవన్నీ ఆధ్యాత్మికంగా రక్షించబడిన వారికి దేవుడిచ్చే బహుమానాలు గనుక ఆ పరలోక పట్టణంలో ప్రభు మన కొరకు సిద్ధపరిచినవి. కనుక మన విశ్వాస జీవితంలో నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు. కానీ ఉండబో దానికోసం ఏం చేస్తూ అన్నాడు? ఎదురు చూస్తూ ఉన్నాం. ఇది క్రైస్తవుని యొక్క నిరీక్షణ.
లోకంలో ఎవరికి లేదు. ఇది లోకానికి ఉన్నది ఏంటంటే తిందాం, త్రాగుదాం, సుఖం అనుభవిద్దాం ఉన్నంతకాలం, తర్వాత ఏమిటో తర్వాత సంగతి మనకు అవసరం లేదు గనుక అంతవరకు వారు ఆలోచించి దాంతో ముగింపు చేస్తారు. వారు నిరీక్షణ లేదు గనక వారికి. కానీ విశ్వాసులమైన మన జీవితాల్లో మనకున్న నిరీక్షణ అది గొప్పది. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం. యోబు గ్రంథంలో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యోబు గ్రంథం, యోబు పుస్తకంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 19వ అధ్యాయం, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 27 వరకు నేను చదువుతున్నాను. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మం చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను. నా మట్టుకు నేనే చూసేదను, మరి ఎవరూ కాదు. నేనే కన్నులారా ఆయనను చూసేదను అంటున్నాడు. భయంకరమైనటువంటి శ్రమలో లోకస్తులైతే, ప్రభువుని ఎరగని వారైతే యోబు స్థానంలో ఉంటే వారికి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ కూర్చున్నటువంటి మాటే వారికి రాదు. కానీ శరీరమంతా భయంకరమైనటువంటి రోగానికి అప్పగించబడినప్పటికి కూడా యోబు యొక్క నిరీక్షణ మనం చూస్తూ ఉన్నాం. నేను ఈ దేహంతో ఇలాగా బాధ అనుభవిస్తున్నప్పటికీ నేను చనిపోయిన తర్వాత నా దేవుని ఆయన్ని నేను చూస్తాను. ఈ చర్మం చీకిపోయి కృషించిపోయి నాశనానికి పోయినప్పటికి కూడా నా దేవుని నేను చూస్తా. నా శరీరంతో అన్నాడు. అక్కడ మూల భాషలో ఏముందంటే శరీరం లేని వాడనై అని ఉంది. అంటే మహిమ శరీరం అని దాని అర్థం. అప్పుడు ఆయన నేను చూస్తాను అని ఎంత నిరీక్షణ పాత నిబంధన భక్తులకు. గనుక క్రొత్త నిబంధన భక్తులుగా ఉన్నటువంటి మనం అన్ని వాక్యాలు మన చేతిలో ఉండగా ఈ నిరీక్షణ విషయంలో కొంత ఓపిక కోల్పోతున్నాం, తడబడిపోతున్నాం, తప్పటడుగులు వేస్తున్నాం, గందరగోళం అయిపోతున్నాం. కనుక అలా కాకుండా ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాము అని పౌలు చెప్పినట్లుగా అలాగా ఆ రాజ్యం కొరకు, ఆ ప్రభువు కొరకు మనం ఎదురు చూసి ఆయన రాజ్యంలో చేరే వరకు నమ్మకంగా కొనసాగుదంగాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ కలిగిన దేవా, ఈ రాత్రి పౌలు ద్వారా మేము వింటున్న మాటలు, నిలువరమైన పట్టణం మాకు ఇక్కడ లేదు, ఉండబో దానికోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. భూమి మీద మా దేహం అనే ఈ గుడారం శిథిలపోయేదే కానీ మీ చేత కట్టబడుతున్నటువంటి నిత్యమైన నివాసం, శాశ్వతమైన నివాసం, శిథిలం కాని నివాసం, నిరంతరం ఉండే నివాసం మా కొరకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఆ రాజ్యం కొరకు, ఆ పట్టణం కొరకు, ఆ నివాసం కొరకు మేము ఈ లోకంలో ఓపికతో నమ్మకంగా మీలో కొనసాగట కృప చూపించమని, చేరువచ్చిన ప్రతి సహోదరి సహోదరులను దీవించమని మీ దయగల స్థానికి అప్పగించుకుంటూ క్రీస్తే సమూల్యమైన నామమునే ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.